హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కితో ముచ్చట్లు. ఈరోజు మన వీడియోలో గోధుమ గడ్డితో హెల్దీ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా గోధుమ గడ్డిని నేను ఇంట్లో గోధుమలు తెచ్చుకొని కొద్దిగా ఇలా మట్టి వేసాను. ఇది కనీసం 10 రోజులు అవుతుంది. నేను ఈ గోధుమలు మొలకలు వేసుకొని 10 రోజుల తర్వాత మనకు గడ్డి ఇలా 4 ఇంచులు 5 ఇంచుల వరకు పెరుగుతుంది. ఇలా మనకు కావాల్సినంత, అంటే ఒకరికి ఇద్దరికి అనుకొని కావాల్సినంత ఇలా కట్ చేసుకొని, ఇవి ఒక్కొక్కసారి గోధుమలు మనకు మొలకలు రావు కాబట్టి నేను కొన్ని మాత్రమే వేసి చూశాను వస్తాయా రావా అని. బాగానే వచ్చినాయి. లేదంటే కొంచెం పెద్ద ట్రేలో వేసుకొని ఒక వారం రోజుల వరకు వచ్చేటట్లుగా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది మనం కంటిన్యూగా ఒక వారం రోజులు తాగితే మంచిది. దీనివల్ల మనకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మన బాడీలో బ్లడ్ తక్కువ ఉంది అని అనుకున్నప్పుడు ఈ జ్యూస్ చేస్తే మీకు 10 రోజుల్లోనే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది చాలా హెల్దీ అండ్ ఈజీగా ఇంట్లోనే అప్పటికప్పుడు చేసుకునే జ్యూస్. ఇది బయట మనకు స్టాల్స్లలో కూడా చేసి అమ్ముతున్నారు జ్యూసు. కానీ మనకు అలా వీలు లేనప్పుడు తెచ్చుకోవడానికి ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్తో కడుక్కొని, మనం ఇంట్లోనే పెంచుకున్నాం కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. ఇలా తీసిన గడ్డిని ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, చిన్న చిన్న చిట్కాలు ఇలాంటివి ఇంట్లో చేసుకుంటే హెల్దీకి మంచివని తెలిసినవి ఇంట్లోనే చేసుకుంటే బాగుంటాయి. ఇందులో మీకు ఇది ఉట్టి గడ్డితోనే జ్యూస్ చేసుకోవడం ఇష్టం అనిపించకపోతే ఇందులో క్యారెట్ లేదా బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేనైతే ఇప్పుడు కొద్దిగా అల్లం ముక్కని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక చెప్పినట్లు మీరు క్యారెట్ లేదా బీట్రూట్ వేసుకుంటే కొంచెము తీయగా అనిపిస్తుంది, లేదంటే కొంచెం గడ్డి కదా పసరుగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు అలా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మిక్సీలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా వేసుకొని వడబెట్టుకోవాలి. ఇలా మిక్సీలో మెత్తగా రుబ్బుకున్న తర్వాత చెన్నీతో ఇలా వడబెట్టుకోవాలి. మెయిన్గా ఏంటంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం బాగా ఉపయోగపడుతుందండి ఈ జ్యూస్. మేమైతే 3 మంత్స్కి ఒకసారి కంటిన్యూగా 1 వీక్ వరకు తాగుతాము. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి ఈ వీడియో. మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.